ప్రైజ్ లార్డ్. అనుదినము దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న ఆత్మీయులారా, నేటి వాగ్దానంగా 139వ కీర్తన 18వ వచనం ఈ విధంగా వ్రాయబడింది. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించదని అనుకుంటున్నా, అవి ఇసుక కంటేనూ లెక్కకు ఎక్కువై ఉన్నవి. దేవునికి మన ఎడల ఎన్నో తలంపులు ఉన్నాయి. ఆ తలంపులు లెక్కించాలంటే అవి ఇసుక కంటే అధికంగా ఉన్నాయని భక్తుడైన దావీదు చెప్తున్నాడు. ఇసుక రేణువుల కన్నా అధికంగా ఆయన తలంపులు మీ పట్ల కలిగి ఉన్నాడు. చూడండి, నా చేతిలో ఇసుక ఉంది. ఇసుక ఇలా వేస్తూ ఉండగా ఇసుక ఇలా పడుతూ ఉండగా అది విస్తారంగా ఎన్నో తలంపులు, దేవుడు మన పట్ల ఎన్నో తలంపులు కలిగి ఉన్నాడు. ఈ ప్రపంచంలో అన్నిటినీ లెక్కించడానికి ఎన్నో రకములైన ఉపకారమైనటువంటి పరికరాలు వచ్చేసాయి. కానీ ఇసుకను లెక్కించడానికి ఇంకా రాలేదు. ఇసుకను లెక్కించడం చాలా కష్టం. ఇసుక రేణువుల వలె మన పట్ల దేవుడు ఎన్నో తలంపులు కలిగి ఉన్నాడు. ఏదో ఒక తలంపు, ఒక ఆశీర్వాదమే కాదు దేవుని బిడ్డ. ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రార్థించి దేవుని యందు భయభక్తి కలిగి జీవించినట్లయితే, ఆయన ఆజ్ఞకు విధేయులైతే, ఆయన చిత్తం నెరవేర్చడానికి ఇష్టపడినట్లయితే మీ ఎడల దేవునికున్న తలంపులు ఎంతో గొప్పవి. అవి వివరించాలనుకుంటే మీ వల్ల కాదు. ఎందుకంటే ఇసుక రేణువుల వలె ఎంతో విస్తారంగా దేవుడు మీ పట్ల, మీ గురించి ఆలోచిస్తూ ఎన్నో మంచి తలంపులు కలిగి ఉన్నాడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 9-10 వచనాల్లో, మీ తలంపుల కన్నా నా తలంపులు, మీ మార్గముల కన్నా నా మార్గములు ఎంతో గొప్పవని దేవుడు అన్నాడు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవని ప్రభువు నిన్ను గురించి తలస్తున్నాడు. నిన్ను బలపరచాలని, ఆయన కనికరం చొప్పున నిన్ను నిలబెట్టాలని, నీ ఇంటిని దీవించాలని, నీ జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగాను దేవుని మహిమార్థంగాను మీరుండాలని ప్రభు యొక్క తలంపులు కలిగి ఉన్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం నేను రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్నప్పుడు రోడ్డు ప్రక్కన ఏదో ఒక కాలువ పని జరుగుతుంది. భార్యాభర్తలు ఇద్దరు ఏదో కష్టపడి పనిచేస్తున్నారు. ఆమె తవ్వుతూ ఉన్నారు. ఆ తవ్వే టైంలో పక్కన చెట్టు ఉంది. చెట్టుకి ఒక చిన్న ఉయ్యాల కట్టి ఉంది. వాళ్ళ చిన్న బాబుని ఆ ఉయ్యాల్లో వేశారు. ఆమె భర్త తవ్వుతున్నాడు. పలుగుతో భర్త తవ్వుతుంటే భార్య పారతో తీస్తుంది. మధ్యలో వెళ్ళి ఆ బిడ్డకు ఉయ్యాల ఊపేసి వస్తుంది. ఆ ఉయ్యాల ఊపడానికి ఒకసారి భార్య, ఒకసారి భర్త వెళ్తున్నారు. ఉయ్యాల ఊపుతున్నప్పుడు ఒక జోలపాట పాడుతున్నాడు. నువ్వు డాక్టర్ అవుతావో, ఇంజనీర్ అవుతావో, సైంటిస్ట్ అవుతావో, ఎంత గొప్పోడివి అవుతావో అని చెప్పి ఒక పాట, చక్కటి పాట పాడుతున్నారు. మరి జోలపాటే కానీ ఆ మాటలు నా చెవున పడినప్పుడు ఆశ్చర్యం అనిపించింది. వారు మట్టి పని చేసుకునేవాళ్ళు, కానీ వాళ్ళ ఆలోచనలు బిడ్డ ఇంజనీర్ అవ్వాలని, డాక్టర్ అవ్వాలని, సైంటిస్ట్ అవ్వాలని, గొప్పవాడిగా మారాలని బీదలైనటువంటి పేరెంట్స్ అనుకుంటున్నప్పుడు, సృష్టికి కర్త అయిన దేవుడు, నిన్ను కలుగజేసిన దేవుడు నీ గురించి ఎన్ని తలంపులు కలిగి ఉన్నాడో చూడండి. అందుకే లేఖనాలు చదువుతున్నప్పుడు మనకు తెలుస్తుంది. దావీదు అంటాడు, అయ్యా, నా గురించి నీ తలంపులు ఎంత గొప్పవి. మన గురించి మన తలంపులు చాలా కొద్దిగా ఉంటాయి. ఆ వ్యక్తి ప్రాక్టికల్గా తెలుసుకున్నాడు. దావీదు భక్తుడు. అతను ఒక గొర్రెల కాపరి. ఒక 100 గొర్రెలకు కాపరిగా ఉన్న ఆ వ్యక్తి మహా అయితే ఇంకో 100 గొర్రెలు కావాలని ఆశపడి ఉంటాడు. లేదా 500 లేదా 1000 కావాలని ఆశపడి ఉంటాడు. కానీ దేవుడు అతనికి ఇవ్వాలని అనుకున్న ఆశీర్వాదాలు ఎంత గొప్పవంటే, దావీదు పట్ల దేవుని తలంపులు చాలా గొప్పవి. అది దావీదుకు తెలియదు. అతడు ఊహకు మించిన తలంపులు దేవుడు అతని పట్ల కలిగి ఉన్నాడు. దావీదు భక్తి కలిగి ప్రార్థిస్తూ దేవుని ఆరాధికుడుగా ఉన్నాడు గనక ఆ వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాలని కోరుకున్నాడు. ఎలాగూ అంటే, అతనికి ఉన్నటువంటి గొర్రెల మంద కన్నా ఇంకా మేకల మంద ఇవ్వాలని కాదు, కానీ దేశాన్ని ఏలేవాడిగా చేయాలని దేవుడు కోరాడు. ఈ తలంపులు ఈ భక్తుడి జీవితంలో ఎప్పటికీ రాబోవు కూడా. అటువంటి గొప్ప తలంపులు, ఊహకు మించిన తలంపులు కలిగిన దేవుడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల కలిగి ఉన్నాడు. గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదుని ఒక దేశానికి రాజుగా దేవుడు ఉంచేసి రాజసింహాసనం మీద కూర్చోబెట్టి అనేకులు వచ్చి అతని ముందు నిలబడేలా చేశాడు. అధిపతులు, జ్ఞానులు అతని ముందు నిలబడి అతను ఇచ్చే సలహాలు వినేలా చేశాడు. గొర్రెలు కాసుకునే వ్యక్తిని ఇంత జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది? ఇంత తెలివి ఎక్కడి నుండి వచ్చింది? ఒక మహారాజుగా ఎలా మార్చబడ్డాడు? అంతేకాదు, ఆ రాజ్యంలో 40 సంవత్సరాల పాటు అతను రాజ్య పరిపాలన చేశాడు. దేవుడు అనుకుంటే ఏదైనా సాధ్యమే. ఆ ప్రభు మనతో చెప్పిన మాట నువ్వు ప్రార్థించు, ప్రయత్నిస్తూ ఉండు.
నేను నిన్ను ఫలింపజేస్తాను. కొందరు ప్రార్థిస్తారు కానీ ప్రయత్నం చేయరు, కొందరు ప్రయత్నాలు చేస్తారు కానీ ప్రార్థన చేయరు. మనం చేసే ప్రయత్నాలు ఫలించాలంటే దేవుని దయ కూడా యాడ్ అవ్వాలి. చూడండి, టీ అంటాం, కాఫీ అంటాం. కాఫీ అనగానే ఒక కాఫీ పౌడరే కాదు, ఆ కాఫీలో ఏవేవి కలిసి ఉన్నాయంటే కాఫీ పొడి ఉంటుంది, పాలు ఉంటుంది, నీళ్ళు ఉంటాయి. టేస్ట్కి ఇంకేదైనా కలిపి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇన్ని కలిసినప్పుడే అది టీగా మారింది, కాఫీగా మారింది. దేవుడు మిమ్మల్ని దీవిస్తాను అన్నప్పుడు ఏదో ఒక దీవెనే కాదు, అనేక విధాలుగా మల్టిపుల్గా దేవుడు మిమ్మల్ని బలపరిచి మిమ్మల్ని ఆశీర్వదించి ఆయన మహిమార్థమే మిమ్మల్ని నిలబెట్టి నడిపించగల శక్తిమంతుడైన దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి, ప్రార్థన చేయండి. ఒక చిన్న కీర్తన పాడుదామా? నా ఎడల నీకున్న తలంపులన్నీయు విస్తారమైనవి, లెక్కకు మించినవి. నా ఎడల నీకున్న తలంపులన్నీయు విస్తారమైనవి, లెక్కకు మించినవి. హల్లెలూయా. ఒక్కసారి కన్నులెత్తి చూస్తే ఆకాశము ఎక్కడుందో, ఎంత దూరంలో ఉందో ఎంత తెలుసుకుందామన్నా మనకు వీలు పడదు. ఈ భూమి మీద నుండి ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో అంత ఎత్తుగా దేవుడైన ప్రభు నీ గురించి ఆలోచిస్తున్నాడు, నీ గురించి తలస్తున్నాడు. నిన్ను బలపరచాలని, మేలుతో నింపాలని. పాత నిబంధనలో, కొత్త నిబంధనలో దేవుడు తన యందు విశ్వాసం ఉంచిన వారిని ఎలా బలపరిచాడు? ప్రార్థన చేసుకుందాం. పరలోకముందున్న మా ప్రియ తండ్రి, నీ యందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తూ అనుదినము నీ వాగ్దానాలు ఎత్తి ప్రార్థిస్తున్న నీ ప్రజలను తాకండి, బలపరచండి, వారి కన్నీళ్లు తుడిచివేయండి. సొమ్మసిరిన వారిని, కృంగిపోయిన వారిని లేవనెత్తి నిలబెట్టగల శక్తిమంతుడైన దేవా, నీ చేతికి వీరిని అప్పగిస్తున్నాను. నీ ప్రజలను బలపరచండి, వర్ధిల్ల చేయండి, వారి దుఃఖమును సంతోషముగా మార్చివేయండి. వారి గృహాల్లో ఏ విషయాల్లో అయితే కృంగిపోయి ఉన్నారో, ఇక నా జీవితంలో అభివృద్ధి లేదు అనుకుంటున్నారో వారి పట్ల మీ తలంపులు ఎంతో గొప్పవని విశ్వాసంతో ప్రార్థిస్తూ ఉండగా, ప్రభువా, మీరు దాచి ఉంచిన ఆశీర్వాదాలు వీరికి దయచేయండి. వీరి పట్ల మీకున్న గొప్ప తలంపులు వీరి పట్ల, వీరి కుటుంబం పట్ల నెరవేర్చి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం నా పరలోకపు తండ్రి, ఆమెన్. ప్రభు కృప మీకు, మీ కుటుంబాలకు సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.